బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కొత్త కాంట్రవర్సీకి తెరలేపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపించారు. అవి వేసుకుని పబ్లిక్ లో తిరగాలని చెప్పారు. దీంతో కౌశిక్ రెడ్డికి చెప్పు చూపిస్తూ మహిళా కాంగ్రెస్ నేతలు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. చీర, గాజులు, చెప్పుల చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు చేతకాని వారిని కౌశిక్ రెడ్డి వారికి చీర, గాజులు చూపిస్తే కాంగ్రెస్ మహిళా నేతలు కౌశిక్ రెడ్డికి చెప్పు చూపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నిప్పులు చెరుగుతూ ఘాటు విమర్శలు చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను కలిశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తాము వేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపుతున్నట్లు కౌశిక్ రెడ్డి ప్రకటించారు. వారంతా ఆ చీర, గాజులు వేసుకుని పబ్లిక్ లో తిరగాలని, వారికి గౌరవం లేదని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అంతేకాదు, దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడాలని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సవాల్ చేశారు. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు, గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందానే అసలు? పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ నేతలు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మహిళలను కించపరిచేలా పాడి కౌశిక్ రెడ్డి చీర, గాజులు పంపడం అంటే ఏమిటని, మహిళలను చేతగాని వాళ్లగా చెబుతున్నారా అని ప్రశ్నించారు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి పాడి కౌశిక్ రెడ్డికి షూ చూపించారు. రాజకీయాల్లో మహిళలను అవమానించే పద్ధతి మంచిది కాదని, మరోసారి కించపరిచేలా చీర, గాజులు చూపిస్తే కౌశిక్ రెడ్డికి చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు పదే పదే మహిళల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని, అందుకే చెప్పు చూపించాల్సి వచ్చిందని కాంగ్రెస్ మహిళా నేతలు స్పష్టం చేశారు. పాడి కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని, మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు దెబ్బలు తినాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. పార్టీ మారిన వారికి చీర, గాజులు పంపిన కౌశిక్ రెడ్డికి ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి చీర, గాజులు పంపాలని శోభారాణి సూచించారు.